మీరు అడిగారు కాబట్టి చెప్తాను. తోడేరు రెవెన్యూ విలేజ్ ఓ 18 ఎకరాలు, ఒక అట్లీస్ట్ పంచాయతీ ఏదో 2 ఎకరాలు చూపించుకొని పంచాయతీ అప్రూవల్ లేదు, ఒక కన్వర్షన్ లేదు, ఒక నుడా అప్రూవల్ లేదు. ఆగ్రాన ఒక మ్యాప్ రిలీజ్ చేశారు, మ్యాప్ లేదా, ఆ మ్యాప్లో ఉన్న సంతకాలన్నీ ఫోర్జరీ సంతకాలు. అది వాళ్ళు పోయి కేసు పెట్టారు, నుడా వాళ్ళు పోయి కేసు పెట్టారు. దానికి చంద్రమోహన్ రెడ్డి నువ్వు అల్లీపురంలో అంటే నువ్వు మంత్రిగా ఉండి అల్లీపురంలో నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతున్నావు నన్ను. అంటే అల్లీపురం మంత్రి కాదు నువ్వా? తోడేరుకే మంత్రి ఫర్ తోడేరు, అల్లీపురం నేను మంత్రా? సిగ్గుండబడలే? అల్లీపురం లేఅవుట్లో హైకోర్టుకు పోయినోడిని నేను, పిల్లేసినోడిని నేను, ఇంకా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసినోడిని నేను. నీ మాదిరిగా క్యాష్ లెక్క పెట్టుకునే వాళ్ళం కాదు. నీ పంచాయతీలో అంత ఘోరమైన కేసు నిన్న డిఎస్పీ ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. ఒక మ్యాప్ కింద నుడా అప్రూవల్ సంతకాలు, డైరెక్టర్ సంతకాలు, అధికారుల సంతకాలు. రెడ్ హ్యాండెడ్గా దొరికేవయ్యా, సిగ్గుతో తలదించుకోవయ్యా తోడేరెడ్డి. అల్లీపురం నన్ను అడుగుతావా? 2019లో అంట ఆయన ఎంక్వైరీ చేశాడంట, వాటి మీద యాక్షన్ తీసుకుంటే సెక్రటరీలు ఉద్యోగాలు పోతాయని చెప్పి గమ్మున్నాయంట. అంటే నువ్వు రిలీజ్ చేసావు ఒక లెటరు, ఏ ఊర్లో? పలుకూరు. సర్పంచ్ ఎవరు? ఓకే, 2018, 16 సర్పంచ్ ఎవరు? ఎంపీపీ ఎవరు? జడ్పీటీసీ ఎవరు? ఎమ్మెల్యే ఎవరు? మంత్రి ఎవరు? అంటే నేను వచ్చి నీ పొదలకూరు సామ్రాజ్యంలో సర్పంచుల చేత, పంచాయతీల చేత, అధికారుల చేత నేను సంతకం పెట్టించానా? ఏం చేస్తున్నావు? 5 ఏళ్ళు యాక్షన్ తీసుకోకూడదా? సిగ్గుండబడలే? ఓకే.